హాయ్ అండి. ఈరోజు మోక్షి వాళ్ళ స్కూల్లో అక్షరాభ్యాసం అండి. అందుకనే నేను, మోక్షి వాళ్ళ నాన్న బయలుదేరాము. 8కంతా అక్కడ ఉండమన్నారు కానీ మాకు కొంచెం లేట్ అయింది. సర్లే అని లేట్గానే బయలుదేరాము. మేము వెళ్ళేసరికి అయితే పూజ స్టార్ట్ అయిపోయింది. పూజలో వెళ్ళి లేట్గా కొంచెం జాయిన్ అయ్యాము. తర్వాత మోక్షి వాళ్ళ నాన్న తనకి స్లేట్ మీద ఓం అనే అక్షరం రాయిపించాడు. చూడండి ఎంత బుద్ధిమంతురాగా రాస్తుందో, పక్కన కూడా చూస్తూ ఉంది. ఇప్పుడే ఎల్కేజీలో జాయిన్ అయింది. దాంతోపాటు అందరూ వాళ్ళ పేరెంట్స్ కూడా అందరి పిల్లల్ని ఓం అనే అక్షరం స్లేట్ మీద రాయిపిస్తున్నారు. ఇదిగోండి చూడండి, అందరి పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఓం అనే అక్షరం రాయిపిస్తున్నారు. తర్వాత పూజారి దగ్గరికి తీసుకెళ్ళి ఆయన దగ్గర కూడా రాయిపిస్తే మంచిది కదా, అందుకనేసి రాయిపిస్తున్నాము. ఆయన ఆశీర్వాదం కూడా తీపిచ్చాము పాపకి. తర్వాత సరస్వతీదేవి కాడ వెళ్ళి ఆశీర్వాదం తీపించుకొని బుక్స్ ఇచ్చారు. ఆ బుక్స్ని ఆ ముందర పెట్టి పూజ చేసుకున్నాం అన్నమాట. అంటే సరస్వతీదేవి ఆశీర్వాదం కావాలి కదా. ఇంకా బుక్స్ ఇచ్చారు, అక్షరాభ్యాసం రోజే బుక్స్ కూడా ఇచ్చారు. అవి తీసుకొని ఇంటికి బయలుదేరామన్నమాట. బయలుదేరి వస్తూ ఉన్నాము. మా అన్న కొడుకు కూడా అక్కడే చదువుతున్నాడు. ఇంకా బుక్స్ ఏమేమి ఉన్నాయో తెలియాలి కదా, అందుకని చూపిస్తున్నాను మీకు. అది తెలుగు వాచకము, ఇది వచ్చి క్రాఫ్ట్ ఇన్నోవేషన్. ఇంకా తెలుగు వాచకము, క్రాఫ్ట్ ఇన్నోవేషన్, ఈ రెండు మాత్రం సపరేట్గా ఇచ్చారు. తర్వాత మిగిలిన బుక్స్ అన్నీ ఒక బాక్స్లో ప్యాక్ చేసి ఇచ్చారు. మరి ఆ బాక్స్లో ఏమేమి బుక్స్ ఉన్నాయో చూపిస్తాను, చూద్దాను. ముందుగా ఆ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. అందులో ఫస్ట్ వచ్చి బిల్డింగ్ బ్లాక్స్ అంట, సెమిస్టర్ 1 అని ఉంది పైన చూడండి. సెమిస్టర్ 1 దీంతోనే ఇంగ్లీష్కి సంబంధించి మ్యాథమెటిక్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్, ఈ 3 అంటే బేసిక్స్. ఎల్కేజీనే కదా, అందుకని బేసిక్స్ మాత్రమే తెలిసేట్టుగా. తర్వాత ఇది సెమిస్టర్ 2 అన్నమాట. అంటే ఎల్కేజీనే కదా, పెద్ద బుక్ అయితే వాళ్ళు చూసి అమ్మ ఇవి చదవాలా అని భయపడిపోతూ ఉంటారు. అందువల్ల సెమిస్టర్స్గా డివైడ్ చేసి వాళ్ళకి ఒక సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఇంకొక సెమిస్టర్ ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. ఇవి వాటికి సంబంధించిన సెమిస్టర్ 1, సెమిస్టర్ 2కి సంబంధించిన వర్క్ షీట్స్ అనమాట. అంటే అవుట్లో చేసిన తర్వాత ఓన్లీ టెక్స్ట్ బుక్స్లోనే చేయలేరు కదా, అందుకని వీటిలో మళ్ళీ వర్కౌట్ చేస్తారనమాట. ఇవి వచ్చి ఫ్లాష్ కార్డ్స్ అనమాట. అంటే చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలైనా ఎవరైనా చదువుకోవడానికి వీలుగా ఉండడానికి ఫ్లాష్ కార్డ్స్ అయితే వాళ్ళ బ్రెయిన్లో బాగా గుర్తుండిపోతుంది అనమాట. అంటే కలర్ఫుల్గా ఉంటాయి అన్నమాట. అలాంటివి మనం చూసినప్పుడే అట్రాక్ట్ అవుతాం. అట్టే పిల్లలు కూడా వాళ్ళకి ఇష్టంగా ఉండేటట్టు అట్రాక్టివ్ చేసుకోవడానికి ఈ ఫ్లాష్ కార్డ్స్ అనేది బాగా యూజ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇంకా ఇవి మ్యాపింగ్ పాయింట్స్ అంట. తర్వాత ఇవి అంటే వర్డ్స్ అన్నమాట, ఏబిసిడీలతో పాటు వర్డ్స్, ఇంకా నెంబర్స్వి ఇవన్నీ ఇచ్చారు. ఇలా కలర్ఫుల్గా వాళ్ళకి బాగుంటే వాళ్ళు నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కదా, ఏదో భారంగా కాకుండా. ఇంకా స్మాల్ లెటర్స్, బిగ్ లెటర్స్, ఇంకా 1 2 3లు, ఇంకా స్టోరీస్ వాటిని చూసి
సెంటెన్సెస్ బిల్డప్ చేయడం అన్నమాట. లేదా రైమ్ చెప్పడం. ఇంకే ఇవి మాస్క్ మేకింగ్ అంట. అంటే వాళ్ళు